శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఏకదంతం ఉపాస్మహే. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. హరి ఓం తత్సత్. ఆ మోహిని చేతిలో ఉన్నటువంటి అమృతాన్ని ఆ రాక్షసులకు దేవతలకు ఎలా పంచిందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. గత ఎపిసోడ్లో ఆ మోహినిని పూర్తిగా నమ్మి ఈ అమృత కలశాన్ని మోహిని చేతిలో పెట్టారు. ఆ మోహిని మీరందరూ ఎగబడి వస్తే ఎలా పంచాలో నాకు తెలియదు, అందుచేత రాక్షసులందరూ ఒకవైపు వరుసగా, దేవతలందరూ ఒకవైపు వరుసగా కూర్చోండి, నేను వరుసగా పోసుకుంటూ వెళతాను అని చెప్పేసి దేవతలందరినీ వరుసగా కూర్చోబెట్టింది. రాక్షసులందరినీ వరుసగా కూర్చోబెట్టి అసురులకు అమృతము పోయుట వసగదు. ఈ రాక్షసులకు మటుకు అమృతం పోయకూడదు. అలా రాక్షసులకు గల అమృతం అందినట్లయితే లోకాలన్నీ అల్లకల్లోలం అవుతాయి, అప్పుడు ధర్మానికి హాని కలుగుతుంది. అందుచేత పాములకు పాలు పోసిన మాడ్కిన్, పాములకి విషం పోసి పెంచితే అవి మనల్ని ఎలా కాటేస్తాయో అందుచేత ఈ రాక్షసులకు మటుకు అమృతాన్ని పంచకూడదు అని నిర్ణయించుకున్నటువంటి ఆ మోహిని వరుసగా కూర్చోబెట్టినటువంటి ఆ దేవతలు ఒకవైపు, రాక్షసులు ఒకవైపు కూర్చొని ఉండగా మొట్టమొదటగా ఈ మోహిని అమృత కలశాన్ని తీసుకొని దేవతలకు వరుసగా పోసుకుంటూ వెళుతుందట. అలా దేవతలకు వరుసగా పోస్తుంది, ఇటుపక్క రాక్షసులకు ఇలా చూపిస్తూ తన పైట జార వేస్తుంది. ఇటు దేవతలకు కొంచెం అమృతం పోస్తుంది, మళ్ళీ ఇటువైపు చిరునవ్వులు చిందిస్తూ ఉంది. ఆ చిరునవ్వులకి, ఆ పైట జారవింపులకి వాళ్ళు ఆ రాక్షసులు ముగ్ధులైపోయి ఏమి అనలేకపోతున్నారు. ఏదన్నా అంటే ఆవిడ కోపం వస్తుందేమో, ఎందుకు వచ్చింది, సరే పోస్తుంది కదా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. ఆ మోహిని దేవతలకు వరుసగా అమృతాన్ని పోసుకుంటూ వెళుతుంది. వెంటనే ఒక రాక్షసుడు లేచాడు. ఓ మోహిని, ఆ దేవతలకే నీవు అమృతం పోస్తున్నావు, ఈ లైన్లో పోయట్లేదు. ఇలాక అక్కడ నలుగురికి పోయి ఇక్కడ నలుగురికి పోయి అలా అయితే సమానంగా ఉంటుందన్నాడు. సరే, నీవు చెప్పింది సబబుగానే ఉంది, నీకు ఒక విషయం చెప్తాను అని ఆ మోహిని బయట జార వేస్తూ ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళి గట్టిగా అడిగిన వాడి దగ్గరికి వెళ్ళి, గో నీకు అసలు రహస్యం తెలియదు, ఇది అమృతం కదా, పైన నీళ్లుగా ఉంటుంది, అడుగున అసలైన అమృతం ఉంటుంది. నువ్వు ఎప్పుడైనా మజ్జిగ చూసావా? కింద చక్కగా చిక్కగా పేరుకుపోయినటువంటి మజ్జిగ కింద ఉంటుంది, పైన అంతా నీళ్లు ఉంటాయి. నీళ్లు ఉన్నాయంతా దేవతలకు పోస్తున్నాను, చిక్కనిది చక్కనిది ఆఖరిని మీకు పోస్తా, నువ్వు అలా చేయబాకన్నా. ఓహో నిజమే అనుకున్నటువంటి ఆ రాక్షసుడు నోరు మూసుకొని కూర్చున్నాడు. ఈ మోహిని వరుసగా దేవతలందరికీ పోస్తూ ఉన్నది. ఇలా కడవ ఉంచుతూ పోస్తూ ఉంది, ఇటు రాక్షసులకు చిరునవ్వు చిందిస్తూ ఉంది. ఇది అంతా కూడా అమృతాన్ని అలా దేవతలకే పంచుతూ ఉన్నాడు ఆ మోహిని. కుండలోని అమృతమంతా అయిపోతుందని ఒక రాహు అనేటువంటి రాక్షసుడు గమనించాడు. ఏదో మోసం జరిగిపోతుంది ఇక్కడ అని చెప్పేసి ఆ రాహు అనేటువంటి వాడు ఒక దేవతా వస్త్రాలు ధరించి తన రూపాన్ని మార్చుకుని దేవతలాగా తన యొక్క వేషాన్ని మార్చుకుని దేవతలు కూర్చున్నటువంటి వరుసలో వచ్చి ఆ సూర్యచంద్రుల మధ్యలో కూర్చున్నాడు. ఈ మోహిని వరుసగా పోస్తూ ఉంది. సూర్యుడికి పోసింది,
సూర్యుడికి పోయిగాని ఆ ప్రక్కనే ఉన్నటువంటి చంద్రుడు సూర్యుడు కూడా సైగ చేశారు, వీడు మనోడు కాదు, వీడు మనోడు కాదు, వీడు మనోడు కాదు అని సైగ చేయడంతో సర్వాంతర్యామి అయినటువంటి ఆ శ్రీహరికి తెలియదా? తెలుసు. కానీ ఆ బంతిలో వరుసగా కూర్చున్నటువంటి వారికి వరుసగా వడ్డించాలి, అది ధర్మం. కాబట్టి ఆ రాహువుకి కూడా అమృతాన్ని కొంచెం పోయడం జరిగింది. వెంటనే ఆ రాహువు ఆ అమృతాన్ని తాగాడు. వెంటనే శ్రీహరి తన యొక్క విష్ణు చక్రాన్ని తీసి ఆ రాహువు యొక్క శిరస్సుని ఖండించాడు. ఎప్పుడైతే రాహువు యొక్క శిరస్సు తెగిపోయిందో ఆ అమృతము ఆ శిరస్సు వరకు వ్యాపించి ఆ శిరస్సు అమరమైపోయింది. దానికి ఆ శిరస్సుకి ఇక చావు లేకుండా పోయింది. శరీరం కింద పడిపోయింది, శరీరము నశించిపోయింది, ఆ శిరస్సు మట్టుకు నశించలేదు. రాహువు ఆ ఒక్క శిరస్సుతో అలా అమరుడయ్యాడు. వాని శిరము అంబర వీధిని గ్రహము చేసి పెట్టే గారవించే అజుడు. ఎప్పుడైతే ఆ అమృతాన్ని ఆ రాహువు తాగాడో ఆ శిరస్సు అంతా కూడా అమృతమయమైపోయి ఇక చావు లేకుండా ఆ శిరస్సు అలా తెగి పైన వేలాడుతూ ఉన్నది. ఈ శరీరము మొండెం కింద పడిపోయింది, ఆ శిరస్సుకి చావు లేకుండా ఉంది. అప్పుడు అజుడు వాని శిరమును అమర వీధిని గ్రహము చేసి పెట్టి గారవించే. ఎప్పుడైతే ఆ రాహు యొక్క శిరస్సు అమృతమయమైపోయిందో దానిని ఒక రాహువు అనేటువంటి గ్రహముగా అక్కడ తారస్థాయి ఆ ఆకాశములో అక్కడ నిర్మించి పెట్టారట. వాడు వాస్తవానికి రాక్షసుడు కాబట్టి ఆ రాక్షస గుణాలు పోవు కాబట్టి వాడు పర్వములను వైరంబు తప్పక భాను చంద్రులను పట్టుచుండు. అందుచేతనే అప్పుడప్పుడు అమావాస్యకి పౌర్ణానికి ఆ ప్రక్కనే ఉన్నటువంటి సూర్యచంద్రులు ఈ నా యొక్క దుర్గతికి కారణం కాబట్టని ఆ రాక్షస గుణాలు కలిగినటువంటి రాహువు ఆ సూర్యచంద్రుల మీద పగబట్టి ఇప్పటికీ ఆ సూర్యచంద్రుల్ని మింగడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అదే సూర్యగ్రహణము చంద్రగ్రహణము అని మనకి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఒక్క బొట్టు చిక్కకుండగా సకల సుధారసము అమర సంగంబులకు ప్రకటించి పోసి హరితన సురాకృతి దాల్చి అమర సురులకు బెడగన్. ఒక్క బొట్టును చిక్కకుండగా సకల సుధారసమును అమర సంఘంబునకు ప్రకటించి పోసే హరి తన సురాకృతి దాల్చే అసుర సూరులు బెడగన్. ఒక్క చుక్క కూడా ఆ రాక్షసులకు దక్కకుండా అమృతాన్ని దేవతలకు పంచి ధర్మాన్ని పరిరక్షించాడు శ్రీహరి. ఆ అమృతము గన అసురులకు దక్కినట్లయితే అసుర గుణాలు ఇంకా ప్రజ్వరిల్లి ఇప్పుడు ఈ కలియుగములో మనం నుంచోడానికి కూడా స్థానం లేకుండా చేసేయి. అందుచేత ఇప్పటికీ ధర్మము రక్షించబడుతుంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుత్నమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. హరి హరి. ధర్మాన్ని సంరక్షించడం కోసం ఆ శ్రీహరి మోహిని అవతారం కూడా దాల్చవలసి వచ్చింది. అమరుల్ రక్కసులు ప్రయాస బల సత్వ అర్ధ అభిమానములం సములై లబ్ధ వికల్పులైరి. అమరుల్ రక్కసులు ప్రయాస బల సత్వ అర్ధ అభిమానములం సములై లబ్ధ వికల్పులైరి. అమరుల్ శ్రేయంబుం పొందిరి అమరారుల్ బహు దుఃఖములం కనిరి. తాము అత్యంత దోర్గంధ్వర్వులై కమలాక్షున్ శరణు వేడని జనులు కళ్యాణ సంయుక్తులే. అలా దేవతలు మాత్రమే అమృతాన్ని పొంది వాళ్ళు బలవంతులయ్యారు. ఇప్పటికీ మనం ఆరాధించడానికి అర్హత కలిగి ఉన్నారు దేవతలు. కానీ రాక్షసులు అనేక కష్టాలు పడ్డారయ్యా. దానవులు అనేక కష్టాలు పడ్డారు. అందుచేత మనలో ఉన్నటువంటి రాక్షస గుణాలను వదిలిపెట్టాలయ్యా, దైవ గుణాలను పెంపొందించుకోవాలి అని భాగవతం మనకు నేర్పుతుంది. ప్రతి వాడిలోనూ కూడా మంచి గుణాలు ఉంటాయి, చెడ్డ గుణాలు ఉంటాయి. ఆ మంచి గుణాలు చెడ్డ గుణాలను మనం వేరు చేసి చెడ్డ గుణాలను దూరం చేసుకుని మంచి గుణాలను పెంపొందించుకున్నట్లయితే మనకి కూడా ఆ అమృతం దొరుకుతుంది. అమృతము అంటే చావు లేనటువంటిది, అదే మోక్షపదము, అదే జ్ఞానామృతము. ఈ భాగవతం విన్నటువంటి వారికి అందరికీ కూడా ఈ జ్ఞానామృతము లభించుగాక. దేవతలందరూ ఆ శ్రీహరిని వేడుకున్నారు కాబట్టి, ఆ శ్రీహరి ఆజ్ఞకు కట్టుబడి ఉన్నారు కాబట్టి, ఆ శ్రీహరి ఏమి చెబితే అది చేశారు కాబట్టి ఆ దేవతలకు అమృతం దక్కింది. అలా కాకుండా ఆ శ్రీహరిని ఎవరైతే ఎదిరిస్తూ ఉంటారో, ఎవరైతే నిర్లక్ష్యం చేస్తూ ఉంటారో, ఎవరైతే గౌరవించరో వారికి ఆ రాక్షసులకు పట్టినటువంటి గతి పడుతుంది అని ఈ భాగవతం మనకి తెలియజేస్తుంది. కలియుగ జనులపై ఎంతో ప్రేమతో, కలియుగ జనులపై ఎంతో ప్రేమతో వ్యాస మహర్షి అందించినది. కలియుగ జనులపై ఎంతో ప్రేమతో వ్యాస మహర్షి అందించినది. 12 స్కంధముల గ్రంథరాజము, 12 స్కంధముల గ్రంథరాజము, సుఖముఖ ప్రకటిత అమృతమురా, సుఖముఖ ప్రకటిత అమృతమురా. శ్రీ భాగవత కథా శ్రవణము ఎన్నో జన్మల పుణ్యమురా, ఎన్నో జన్మల పుణ్యమురా. బమ్మెరపోతన ఎంతో భక్తితో, బమ్మెరపోతన ఎంతో భక్తితో మనకందించిన సౌభాగ్యమురా. బమ్మెరపోతన ఎంతో భక్తితో
మనకందించిన సౌభాగ్యమురా సాటిలేని కవితా మాధురి సాటిలేని కవితా మాధురి మనకందించెను పురాణ అమృతము మనకందించెను పురాణ అమృతము శ్రీ భాగవత కథా శ్రవణము ఎన్నో జన్మల పుణ్యముగా ఎన్నో జన్మల పుణ్యముగా. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష గోబ్రాహ్మణేభ్యం శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం ఈశ్వరార్పణమస్తు. హరి ఓం తత్సత్. జై శ్రీమన్నారాయణ. ఈ క్షీరసాగర మథనం అనేటువంటి కథాంశం ఇంతటితో సంపూర్తి అయినది. తరువాత అంశాన్ని భాగవతములో మళ్ళీ కొన్ని ఎపిసోడ్ లాగా మనం తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. జై శ్రీమన్నారాయణ.